is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను చెవి గలవాడు వినుగాక. కొద్ది నిమిషాల్లో మనం ఈ సంవత్సరాన్ని మనం విడిచిపెట్టి ఒక క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. క్రొత్త సంవత్సరము, క్రొత్త దీవెనలోనికి మనం ఎలా ప్రవేశించాలి అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక మంచి ముగింపే ఒక గొప్ప ప్రారంభానికి పునాది. దేవునికి స్తోత్రం. 2015వ సంవత్సరమును మనం మంచిగా ముగించినట్లయితే 2016వ సంవత్సరము గొప్ప సంవత్సరంగా దేవుడు మనకిస్తాడు. 2015వ సంవత్సరము మంచిగా మనం ముగించాలంటున్నామే. అటువంటి మంచి ముగింపు, గుడ్ ఎండింగ్ అంటే ఏంటి? ఉదాహరణకి బైబిల్ నుంచి చూద్దాం. భక్తుడైన దావీదు తన జీవితాన్ని మంచిగా ముగించడం వల్ల ఏం జరిగింది అంటే, తన తర్వాత సక్సెసర్ అయినటువంటి రాజైన సొలొమోనుకి గొప్ప ప్రారంభమైంది. దావీదు భక్తుని జీవితం కూడా ఎంతో ఆత్మీయంగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అనే భక్తుడైన దావీదు జీవితం ఆత్మీయంగా ఎదిగినా ఒకానొక సమయంలో కొన్ని పాపపు శోధనలో పడిపోయి ఆత్మీయ జీవితం కూడా పతనమైంది. అయితే గమనించండి, కింద పడిందని చెప్పి దావీదు అక్కడ ఆపేయలేదు తన ఆత్మీయ జీవితాన్ని. ఎంతగా కింద పడిందో మరలా అంతగా పైకి ఆత్మీయ జీవితాన్ని మరలా లేపుకోగలిగాడు తన ప్రార్థనా జీవితంతో. దావీదు జీవితంలో ప్రారంభంలో పరిశుద్ధంగా ఉండి మధ్యలో ఆత్మీయంగా డౌన్ అయినా, తన జీవితంలో చివరి కాలంలో దేవునిలో ఆత్మీయంగా బహుగా బలపడ్డాడు. బహుగా ఆత్మీయంగా దేవునికి దగ్గర అయ్యాడు. పరిశుద్ధంగా చనిపోయాడు. ఆ యొక్క పరిశుద్ధతతోనూ దేవుని యొక్క దీవెనలతోనూ దావీదు జీవితం ముగిసింది. కాబట్టి తన వారసుడైనటువంటి సొలొమోను, హి వాజ్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. దేవుడిచ్చిన మహిమైశ్వర్యంలో పుట్టాడు సొలొమోను. అతని ప్రారంభమే ఆశీర్వాదాలు. సొలొమోను కత్తి యుద్ధం, కర్ర యుద్ధం ఎక్కడా చేయలేదు. అతని జీవితకాలం అంతా శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, సమస్తమైన ధన ఘనతలతో నిండిపోయింది సొలొమోను జీవితం. కారణం ఏంటంటే, తన తండ్రి అయిన దావీదు పరిశుద్ధమైన పునాదేసి చనిపోయాడు. దాని మీద అతని జీవితం ఆశీర్వదింపబడింది. ఓకే, నెక్స్ట్ జనరేషన్ చూడండి. సొలొమోను జీవితం ఎంతో ఆత్మీయంగా ప్రారంభమైన సొలొమోను జీవితం ముగింపు ఎలాగుంది? ఆత్మీయంగా భ్రష్టత్వంలోనికి దిగిపోయింది. గ్రాఫ్ పడిపోయింది. పడిపోయిన గ్రాఫ్ను మళ్ళీ లేపగలిగాడా? లేపలేకపోయాడు. అదే భ్రష్టత్వమైన జీవితంలోనే సొలొమోను తన జీవితాన్ని ముగిస్తే, అతడు ముగించిన పునాది మీద కట్టాడు తన కుమారుడైనటువంటి రెహబాము. ఎలాగుంది అతని జీవితం? రాజ్యం ముక్కలు అయిపోయింది. నేను అంటాను, ఒకని జీవితం అవ్వచ్చు, ఒక కుటుంబం అవ్వచ్చు, ఒక దేశం అవ్వచ్చు, ఒక రాజ్యం అవ్వచ్చు, సరైన ముగింపు లేకపోతే గొప్ప ప్రారంభము ఉండదు. 2015లో ఏమి విత్తేవో 2016లో అది కోయబోతున్నావు. నువ్వు 2015లో పాపపు జీవితాన్ని విత్తేసి 2016లో దీవెనల కొరకు, వాగ్దానాల కొరకు ఎదురు చూసేస్తే నీ జీవితం అయిపోద్ది అనుకుంటున్నావా? గొప్పగా ఆశీర్వదింపబడుతుంది అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నది, సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి నా పాపం ఎవరు చూడట్లేదు అనుకోద్దు. నీ పాపములు నిన్ను తరిమి పట్టేసుకుంటాయి. జాగ్రత్త. సంవత్సరాలు మారిన పాపపు శాపం మాత్రం నిన్ను వెంబడిస్తుంది. మనం ఈ సమయంలో 3 విషయాలు దేవుడు మనం చూస్తాడు. ఒకటి, నేను చేసిన పాపమును బట్టి దేవునితో క్షమాపణ అడిగి ముందు ప్రభుతో సమాధాన పడాలి. రెండవదిగా, ఎవరితో అయితే మనకి సత్సంబంధము లేదో, ఎవరితో అయితే మనకి సమాధానకరమైన జీవితం లేదో, లెట్ us మేక్ పీస్ విత్ దెమ్. నువ్వు వెళ్ళి సమాధాన పడు. ఆ వ్యక్తి సమాధాన పడ్డాడా పడలేదా తర్వాత దేవుడు చూసుకుంటాడు. మనం ఎందుకు వెళ్ళి సమాధాన పడుతున్నాం? మనకు పౌరుషం లేక కాదు. మనకి ఇంకా అంతకన్నా పౌరుషం మనం చూపించగలం. కానీ ఎవరికి భయపడుతున్నాం? మనం దేవునికి భయపడి మనం సమాధాన పడుతున్నాం. అంతేకాని అవి ఎదుటిన్న వ్యక్తికి భయపడిపోయి అతని చేతులు పట్టుకుని మనం సమాధానం అడగట్లేదు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి కాబట్టి నేను సమాధాన పడాలని పరిగెట్టాలి. మూడవదిగా, పాత జీవితంలో ప్రారంభమైన బ్యాడ్ హ్యాబిట్స్ని కానీ, ఐడల్స్ని కానీ క్రొత్త సంవత్సరంలోనికి తీసుకుని రావద్దు. మనకందరికీ తెలుసు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు,
నీ మామ ఇంటిని లాబాను ఇంటిని విడిచిపెట్టి నేను నీకు ప్రత్యక్షమైన బేతేలు అనే చోటికి నువ్వు నీ కుటుంబంతో బయలుదేరన్నప్పుడు బయలుదేరిపోయాడు యాకోబు తన భార్యల్ని తన పిల్లల్ని తీసుకుని. అందరూ సంతోషంగానే బయలుదేరారు. ఏ విగ్రహాన్ని అయితే తన సెంటిమెంట్ గా భావించిందో అదే విగ్రహాన్ని తెచ్చుకుంది. అది దేవునికి విరోధకరమైన కార్యం. అది చివరికి ఏం జరిగింది? ఆమె దేవుని శాపము పొందగా దారిలోనే చచ్చిపోయింది. దారిలోనే బెన్యామీన్ని కంటూ ఉంటుండగానే చనిపోయింది. దేవుని శాపం అది ఆమెకి. ప్రియులారా, ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ఏ సెంటిమెంట్స్ అయితే దేవునికి విరోధకరమైన సెంటిమెంట్స్ అవ్వచ్చు, ట్రెడిషన్స్ అవ్వచ్చు, ఇటువంటివి మనం ఇక్కడే విడిచిపెట్టేసి న్యూ ఇయర్కి న్యూ ఫేత్తో కొత్త విశ్వాసంతో మనం ఎంటర్ అవుదాం. అటువంటి పాత సెంటిమెంట్లు, ఒక విగ్రహం లాంటి అవన్నీ విడిచిపెడదాం. ప్రభువా, నీవు ఉంటే నాకు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ బ్రేక్ దోస్ ట్రెడిషన్స్, ఐ బ్రేక్ దోస్ సెంటిమెంట్స్, ఐ బ్రేక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అగైన్స్ట్ టు ద గాడ్స్ విల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వాటిని నాశనము చేస్తున్నాను, నాశనం అయిపోవు కాక. సో ఈ విధంగా మనం కొత్త సంవత్సరంలోనికి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. వితౌట్ థ్యాంకింగ్ ద ప్రీవియస్ ఇయర్, డోంట్ ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. దేవుడు గడిచిన సంవత్సరం అంతట్లో నిన్ను నన్ను రక్షించిన దేవునికి వందనాలు చెప్పకుండా కొత్త సంవత్సరంలోనికి వెళ్ళొద్దు. ఈ 2015వ సంవత్సరం అన్ని అప్పులే, అన్ని కష్టాలే, అన్ని రోగాలే. ప్రియులారా, అన్ని రోగాలలో, అన్ని కష్టాలలో, అన్ని సమస్యలలో దేవుణ్ణి స్తుతించిన యోబుని జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే దేవుడు అన్ని కష్టాలలో, అన్ని సమస్యలలో దేవుని పట్ల తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడో, యోబు జీవితాన్ని మొదటి అధ్యాయంలో ఉన్న తన ఆశీర్వాదము, చివరి అధ్యాయమైనటువంటి 42వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తే ఏమైనాయండి? అవన్నీ మోర్ బ్లెస్సింగ్స్, మోర్ బ్లెస్సింగ్స్. 2016th ఇయర్ గురించి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ప్రభువా, ఈ సంవత్సరం నా సంఘానికి ఏ వాక్యం ఇవ్వమంటావు అంటే దేవుడు నాకు చెప్తున్న మాట ఒకటే. 2015వ సంవత్సరంలో ఎవరైతే ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని రోగాలు ఎదురైనా, వారి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఎదురు చూచే వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? 23వ కీర్తన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 23వ కీర్తనలో 4వ వచనము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. కొంతమంది జీవితాలు ఈ 2015వ సంవత్సరంలో గాఢాంధకారపు లోయలో సంచరించినట్టుగా అయిందేమో. భయంకరమైన ప్రెజర్స్ లో, భయంకరమైన స్ట్రెస్ లో, భయంకరమైన ఇబ్బందిలో ప్రయాణించిన జీవితం అయ్యిందేమో. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత భయంకరమైన శోధనలో కూడా స్టిల్ ప్రభువా, ఈ వాచ్ నైట్ ప్రేయర్ సర్వీస్ కి విశ్వాసంతో నేను వచ్చానంటే కారణం ఏంటంటే, ఆ గాఢాంధకారపు లోయలో కూడా నీ దుడ్డు కర్ర నాకు తోడుగా ఉంది నాయన. ఏ సాతాను నన్ను మింగేయకుండా చేసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, మనల్ని చూసి నవ్వేవారు అనేక మంది ఉండొచ్చు, మనల్ని చూసి గేలి చేసేవారు అనేక మంది ఉండొచ్చు, మనల్ని చూసి అవమానపరిచేవారు అనేక మంది ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాయన నీవు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నేను నీతో ఉన్నాను. చిన్న ఆవగింజ, అన్నిటికన్నా చిన్న ఆవగింజని మీ ముందు పెడుతున్నా. ఏమండి, ఆ ఆవగింజ చక్కగా వెలుగులో ఉన్నంత కాలము ఆ ఆవగింజ చాలా చక్కగా ఆవగింజలాగే ఉంటుంది. కానీ ఆ చిన్న ఆవగింజలో లేక ఆ చిన్న విత్తనాల్లో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? పెద్ద వృక్షాన్ని దాచించాడట అందులో. అది నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు అంతా ఏ చిన్న గింజండి అని నువ్వు దాన్ని పాతి పెట్టి దాన్ని విడిచిపెట్టు, కొంతకాలానికి అందులోంచి ఏమొస్తుంది? మొక్క వస్తుంది. మొక్కల్లా వృక్షంగా మారిపోతుంది. అయితే ఆ చిన్న ఆవగింజ వృక్షంగా మారే అంత గొప్ప ఘనతకు వెళ్ళే ప్రాసెస్ అది సింపుల్ గా హ్యాపీగా పోయే ప్రాసెస్ కాదు. ఇట్ హ్యాస్ టు అండర్గో ద డార్క్ సిచ్యుయేషన్, ఇట్ హ్యాస్ టు అండర్గో ద డిఫికల్ట్ టైమ్. ఈ రోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నీలో దేవుడు శ్రేష్టమైనది దాచించాడు. అది బలమైనటువంటి ఉన్నతమైన స్థితికి రావడానికి నీవు గాఢాంధకారపు లోయలో కొంతకాలము ప్రయాణం చేయవలసిన అవసరత నీకుంది. ఇబ్బందికరమైన, శోధనకరమైన పరిస్థితుల్లో నీవు ప్రయాణం చేయవలసిన అవసరత నీకుంది. అటువంటి టైంలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. ప్రభువా, నీ దుడ్డు కర్ర నీ దండము నాకుంటే చాలు, వీళ్ళ అవమానాన్ని భరించేస్తాను ప్రభువా. బైబిల్లో యోసేపు అనే ఒక వ్యక్తి
17 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని దీవిస్తే తన సొంత అన్నయ్యలు అసూయపడి అమ్మేస్తే దారుణాతి దారుణంగా బానిసత్వం, అక్కడి నుంచి అన్యాయంగా చేయని పాపానికి జైలు శిక్ష. జోసెఫ్ లైఫ్ లో డార్క్ డేస్ లో అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హీ నెవర్ ఎవర్ బ్లేమ్డ్ గాడ్. ఎన్నడూ కూడా దేవుణ్ణి ఆయన నిందించలేదు, ఆయన ఎత్తి పొడవలేదు. ఏంటి ప్రభువా నీ కొరకు నేను ఇంత పరిశుద్ధంగా ఉంటే నాకు ఈ నింద, ఈ బాధ, ఈ వేదన, ఈ అవమానము. అతడు దేవుని ప్రశ్నించలేదు. ఓకే లార్డ్ అని చెప్పి ఆ కష్టాలు భరిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడంతే. దేవుడు చూశాడు, అతడు ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవుడు అతన్ని ఎక్కించాడు. ఎవరైతే తనకు అన్యాయం చేశారో, ఎవరైతే అతన్ని హేళన చేశారో, ఎవరైతే దారుణంగా అతని మీద నింద మోపారో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారు? చేతులు కట్టుకుని అతని ముందు నిలబడ్డారు. ఈ అన్నిటిలో అతను పరిశుద్ధంగా ఉండడానికి, ఇంకా హ్యాపీగా విశ్వాసం ఉండడానికి గల కారణం ఓన్లీ వన్ రీజన్ ఏంటి తెలుసా? హీ గాట్ ద ప్రామిస్. అతనికి ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం యొక్క బలం అదే. ఈరోజు నేను చెప్పే మాట అదే. దేవుడు ఈరోజు వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు. ఏంటి తెలుసా? ప్రభువా ఈ సంవత్సరం ఏంటి? నా సంఘంలో కొంతమందికి హ్యాపీ ఇయర్ గా 2015 అవ్వచ్చు, మరి కొంతమందికి దుఃఖ దినాలుగా 2015 అవ్వచ్చు. బట్ వాట్ అబౌట్ ద ఇయర్ 2016 అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మోర్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అందుకని ఈ సంవత్సరం ఏంటి? దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ అబండెన్స్. అబండెన్స్ అనే మాటకి తెలుగులో అర్థం ఏంటంటే సమృద్ధి. యేసయ్య అంటున్నాడు యోహాను 10:10 నేను ఈ లోకానికి వచ్చింది దేనికి? సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. అబండెంట్ లైఫ్. ఈ రాత్రి అంటున్నాడు, నువ్వు అనుకోవచ్చు ఏమో సమృద్ధి అండి, ఏమి అబండెన్స్ అండి, అప్పులతో చస్తంటే, ఈఎంఐలు కట్టలేక చస్తంటే, ఇదిగో రేపు 31st అయిపోయింది, ఫస్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ కొత్త ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఏమి సమృద్ధి అండి? మీరు చక్కగా బాగా మైకి పట్టుకుని బాగానే చెప్తున్నారు. ఎలీషా దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా పిల్లలను కోసుకుని తింటే నాకు భయంకరమైన కరువులో ఉన్నావు, ఏంటయ్యా అంటే ఎలీషా అంటున్నాడు, రేపు ఈ టయానికి ఇశ్రాయేలీలకి తినగా తినగా మిగిలిపోయేంత సమృద్ధితో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈజ్ దట్ ఏ గుడ్ న్యూస్? గుడ్ న్యూసే, కానీ నమ్మే ధైర్యం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు. నువ్వు నమ్మితే మౌనంగా ఉండి ఆమెను చెప్పడమే తప్ప క్వశ్చన్ అయ్యదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నీవు గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమును నీ యొద్దకు రాదు, నీ దుడ్డు కర్రీ నీ దండమును నన్ను ఆదరించిన. అయిపోయింది. తర్వాత వచ్చిన చూడండి, చదవండి ఏమన్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ రెండు మాటలు సైడ్ బై సైడ్ ఉంది, చూసారా? పక్క పక్కన ఉన్నది. ఏంటట? నూనెతో నా తల అంటి ఉన్నావు అంటడం అంటే ఏమంటారు? అభిషేకము. దాన్ని ఏమన్నారు? అనాయింటింగ్ అన్నారు. 2015వ సంవత్సరం ఏంటది? ద ఇయర్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకము. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇమ్మీడియట్ గా పక్కనే ఉంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ద ఇయర్ ఆఫ్ అబండెన్స్. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2015వ సంవత్సరంలో దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేక సంవత్సరం అని వాగ్దానం రిలీజ్ చేసేసిన నేనే 1 hour ప్రేయర్ చేయండి అయ్యా అని ప్రారంభించాను. వాగ్దానం ఉంది. వాగ్దానానికి ఏమి తోడైంది? ప్రార్థన తోడైంది. అప్పుడే ఆ వాగ్దానము నెరవేరింది. వాగ్దానం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే వాగ్దానాలు నెరవేరుతాయి అనుకోవద్దాం. దేవుడు చెప్పిన మాట వెనక్కి తీసుకునే దేవుడు. నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు హిజ్కియాతో. అతడు కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ అదే దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచేసాను అన్నాడు. అంతే. దేవుడు నీ జీవితాన్ని బట్టి ఎండిపోయిన చెట్టును చిగురింప చేయవాడు, చిగురించిన చెట్టును ఎండగొట్టేసేవాడు కూడా ఆయనే. నాకేంట్లే వాగ్దానం ఉంది కదా, కాదు. ఆ వాగ్దానానికి నువ్వేం చేస్తున్నావు? 2015వ సంవత్సరంలో అభిషేక వాగ్దానానికి మనమందరము కూడా ప్రార్థనా జీవితమును జోడించాము కాబట్టి ఆ అభిషేకం మన మీదకి వచ్చింది. దేవుడు మన పట్ల వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి 2016వ సంవత్సరంలో ద ఇయర్ ఆఫ్ అబండెన్స్. గిన్నె నిండి పొరలాలి. ఆ గిన్నె నిండి పొరలాలంటే ఏం చేయాలి? బైబిల్లో ఎవరు ఎక్కువగా దీవింపబడ్డారు, ఎవరి దేవుని దీవెనలు అధికంగా పొందుకున్నారంటే ఎవరు ఎక్కువ ఖాళీ చేసుకున్నారో వారు ఎక్కువ దీవింపబడ్డారు. ఫస్ట్ పాయింట్. ఎవరండి? బైబిల్లో ఎక్కువ ఎవరు దీవింపబడ్డారో?
ఎవరు ఎక్కువ ఖాళీ చేసుకున్నారో ఎవరి కొరకు? వారి కొరకు కాదు, దేవుని కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొట్టి జక్కయ్య దేవుని ద్వారా బహుగా దీవెనపడ్డాడు. కారణం ఏంటి? అతడు మొత్తం ఖాళీ చేసేసాడు. ఏది? పాపాన్ని. 2016 సంవత్సరంలో వాగ్దానము, నీ జీవితంలో దేవుడు అనేకమైన దీవెనలు ఇస్తున్నాడంటే నీలో ఉన్న అనేకమైన పాపాలు తీసేయాలి. మరి ఎస్, వాగ్దానానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. అభిషేకానికి తగ్గట్టుగా ప్రార్థనలో బలపడ్డం, అభిషేకం నెరవేరింది. అనేకమైన ఆశీర్వాదాలు రావాలంటే ముందుగా అనేకమైన పాపాలు మనము తీసేయాలి. ఏమైతే ఉన్నాయో మనలో. పొట్టి జక్కయ్యలో అనేకమైనటువంటి దొంగ సొమ్ము ఉంది, తీసి పాడేశాడు 4 రెట్లు. దేవుని యొక్క అనేకమైన దీవెనలకు వారసుడైపోయాడు. మొట్టమొదటిగా దేవుని కొరకు నీ పాపాన్ని ఎంత ఎక్కువ తీసేస్తే అంత ఎక్కువ దీవెనలు పొందుకుంటావు. రెండో పాయింట్, దేవుని కొరకు నువ్వు ఎంత ఎక్కువ నీ దీవెనలు కూడా వదిలేసుకుంటే ఇంకా ఎక్కువ దీవెనలు పొందుకుంటావు. ఎగ్జాంపుల్ ఎవరు? అబ్రహాము జీవితంలో దేవుడు ఎంతో ఆస్తి ఐశ్వర్యాన్ని ఇచ్చినా అన్నిటికన్నా శ్రేష్టమైన దీవెన చివరికి దేవుడు ఇచ్చాడు అబ్రహాంకి. ఎవరైనా? ఇస్సాకు పుట్టినంత వరకు అబ్రహాము దీవెనలు బాగానే ఉన్నాయి, దేవుడు బాగానే అభివృద్ధి చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం తెలుసా? అతని దీవెనలన్నీ వదిలేసుకునే సమయము. ఏంటి అతని దీవెనలను వదిలేసుకునే సమయం? ఒక టైంలో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను బహుగా ఆశీర్దిస్తున్నా అన్నాడు. అప్పటికే చాలా వృద్ధుడు, బిడ్డలు లేరు. దేవుడు అంటున్నాడు అబ్రహాము, ఏంటి అప్పుడు ఇంకా అబ్రామే, ఏంటి ప్రభువా ఎంత ఆశీర్వదిస్తే లాభం ఏంటి? వారసుడు లేడు, బిడ్డలు లేకుండా నువ్వు ఎంత దీవిస్తే లాభం ఏంటి అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బిడ్డలతో దీవిస్తున్నానయ్యా. ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు బిడ్డనిచ్చాడో అప్పుడే తన జీవితంలో నిజమైన దీవెన పొందుకున్నాడు, నిజమైన సంతోషం, ఆనందం పొందుకున్నాడు. తన ఎవ్రీ డే అండ్ ఎవ్రీ నైట్ తన బిడ్డలో తన సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇదంతా చూశాడు దేవాతి దేవుడు. అబ్బో, అబ్రహాం యొక్క సంతోషానికి బౌండరీసే లేవు అనుకున్నాడు. అయితే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? అబ్రహాముని చూసి ఇంకా ఎక్కువ ప్రేమించి దేవుడు అబ్రహాంని ఇంకా ఎక్కువ దీవిద్దాం అనుకున్నాడు. దీవించే ముందు అబ్రహాంకి అన్నిటికన్నా కష్టమైన క్లిష్టమైన పరీక్ష తన కుమారుని దేవునికి బలిగి ఇవ్వడం. ఏ మాత్రం ఆలోచించకుండా తన కుమారుని బలిగి చేయడానికి కత్తెత్తాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఆగిపోన్నాడు, ఆపేయ్, నీ బలి నాకు వద్దయ్యా. ఆ వెనకాతలో ఉన్న ఆ హార్ట్ ఉందే, ఇంకా దేవుడు ఫ్లాట్ అయిపోయాడు అంతే. ఇంకా ప్రేమలో మునిగిపోయాడు అబ్రహాంకి. కత్తిపాడేయి, అది గొర్రె పిల్ల ఉంది నాకు కావాల్సింది. ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు లెక్క పెట్టుకున్నాడు, లెక్క పెట్టలేను, అలాగా ఆశీర్వదించబోతున్నాను. అబాండెన్స్ అంటే అదే. నువ్వు ఎప్పుడైతే గాఢాంధకారపు లోయలోంచి వెళ్తావో, మరణాంధకారపు లోయలోంచి వెళ్తావో, కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి వెళ్తావో, దట్ లీడ్స్ యూ టు అబాండెన్స్. అంత కష్టమైన పరిస్థితుల్లోంచి వెళ్ళిన తర్వాత అబ్రహాంకి దేవుడు అత్యున్నతమైనటువంటి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టలేనంతగా నీ కుమారుని సాకులో నుంచి జనాలను నేను రప్పించబోతున్నాను, జనాంగాన్ని. జనములకు నువ్వు తండ్రి అవుతున్నావయ్యా, ప్రపంచ జనాలు నీ ద్వారా దీవింపబడతారయ్యా అని దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా దేవుడు అబ్రహామును దీవించాడు, తన బిడ్డను దీవించాడు. తన బిడ్డల నుంచి లోక రక్షకుడిని యేసయ్యను పంపించాడు. యేసయ్య ద్వారా ప్రపంచాన్ని రక్షించి దీవించాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా బైబిల్లో ఎవరినైనా తీసుకోండి, డార్క్ డేస్ ఫేస్ చేయకుండా బ్లెస్సెడ్ డేస్ ఎవరు కూడా అనుభవించలేదు. దావీదు జీవితం చూడండి. దావీదు జీవితం కొన్ని రోజుల వరకు, కొంతకాలం వరకు అతనిలో ఉన్న ఎక్స్ట్రాడినరీ టాలెంట్ని ఎవరు గుర్తించలేదు. అడవిలో సింహాన్ని చంపేశాడు దావీదు. అన్నయ్యలకు మాత్రం ఏంటి అంటే అలాగే అని చెప్పి వెళ్ళిపోవడమే. అన్నయ్య నేను సింహాన్ని చంపానంటే ఇంకా కొడేస్తారు. యోసేపు అనవసరం దెబ్బలు ఎదుగుతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం చెప్పినందుకే మీ అందరూ నా పాదాల దగ్గరకు వస్తున్నారంటే, ఎరా ఎంత పొగర్రా నీకు అన్నాడు కదా సార్. దావీదు యొక్క అనాయింటింగ్, దావీదు యొక్క అభిషేకము, దావీదు యొక్క ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ కొంతకాలం ఆ డార్క్ లైఫ్లో తనకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఒక రోజు రాబోతుంది, అప్పుడు దేవుడు ఆ డార్క్లోంచి, ఆ చీకటిలో నుంచి హీరోని బయటికి తీయబోతున్నాడు. ఈరోజు నీవు ఆ చీకట్లో ఉండొచ్చు, ఈరోజు నీవు ఆ లేమిలో ఉండొచ్చు, ఈరోజు నీవు ఆ కొరతలో ఉండొచ్చు. దావీదుని బయటకు తీశాడు, ఎస్తేరును బయటకు తీశాడు. ఎస్తేరు జీవితం కొంతకాలము తల్లి తండ్రి లేని అనాథ, ప్రజల జాలి చూపే దీనస్థితి. కానీ ఆ చీకటి జీవితంలో తన విశ్వాసాన్ని కాపాడుకుంది కాబట్టి ఆమె ఏమైంది? ప్రపంచంలోనే అంత చక్రవర్తి లేడేమో, 127 సంస్థానాలకే
అధిపతి అహశ్వేరోషు భార్య అయిపోయింది. ఎస్, ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి జీవితం ఉంటుంది. చీకటి అంటే అది పాపపు జీవితం అవ్వచ్చు, కష్టాల జీవితం అవ్వచ్చు, ఇబ్బందుల జీవితం అవ్వచ్చు. అందులో మనం మారు మనసు పొంది దేవుని విశ్వాసంలో నిలకడగా ఉన్నామా, ఉన్నతమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథము 4వ కీర్తన 1వ వచనం, నా నీతికి ఆధారం మగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నేను ఇరుకు మార్గములో నుండి వెళ్తుండగా అప్పుడే నువ్వు నాకేమిస్తావు, విశాలత ఇస్తావు. అంటే ఈరోజు నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావు అంటే కృంగిపోవద్దు. దట్ లీడ్స్ యూ టు ద అబండెన్స్. విశాలమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే. దేవుడు అంటున్నాడు, నాయన కృంగిపోతున్నావా, కృంగిపోవద్దయా. ప్రజల చేత తృణీకరింపబడుతున్నావా, కృంగిపోవద్దయా. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానానికి ఈ మాటను కూడా కలిపాడు. నేను ధ్యానిస్తున్నప్పుడు, నా ఒంటరి ప్రార్థనా సమయము వాక్య ధ్యానంలో నేను ఉంటున్నప్పుడు దేవుడు నన్ను ఈ మాటతో చాలా ఎంతగానో ఉజ్జీవపరిచాడు. డెఫినెట్లీ ఇది నువ్వు అప్లై చేసుకుంటే నీ జీవితానికి యువర్ వెరీ లైఫ్ విల్ బి బ్లెస్డ్. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1-2 వచనాలు. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నీవింపబడు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుడు ఈరోజు నీ కష్టాన్ని చూడట్లేదు. దేవుడు ఈరోజు నీ కన్నీరుని చూడట్లేదు. దేవుడు ఈరోజు నీ అప్పులను చూడట్లేదు. నీ కష్టాలు, కన్నీరు, అప్పులు వెనకాతల దేవుని పట్ల ఏ నిరీక్షణ, ఏ విశ్వాసము కలిగి నువ్వు జీవించావో, ఏ నీతిలో, నీ కష్టాలలో కూడా ఏ నీతిని కాపాడుకున్నావో, ప్రజల చేత విడవబడిన దానిగా పిలువబడినా నీ నిరీక్షణ కాపాడుకున్నావే, దాన్ని చూసి ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. 4వ వచనం చదవమ్మా. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైన దాని నువ్వు నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, యోలా అని ఈ భూమికి పేర్లు పెట్టబడును. పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈ 2 మాటలు అందరూ హెప్సిబా అనండి, బ్యూలా. దిస్ ఈస్ ద గాడ్స్ ప్రామిస్ టు యూ. ఈరోజు నీతో నువ్వు చెప్పుకో, నా ప్రభు నన్ను హెప్సిబా అని పిలుస్తున్నాడు. నా ప్రభువు నా బాధలను, నా దుఃఖాన్ని, నా కన్నీరుని చూశాడు. నా స్ట్రెస్ని, నా స్ట్రెయిన్ని చూశాడు. నా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులను నన్ను చూసి, విడవబడిన దానను, దిక్కులేని వాడిడు అని ప్రజలు అనుకుంటుంటే నన్ను చూసి ఈరోజు నా ప్రభు నన్ను పిలుస్తున్న మాట ఏంటి తెలుసా? హెప్సిబా అనే మాటకు అర్థం ఏంటి? మై డిలైట్ ఈజ్ ఇన్ యూ. ఇష్టురాలా, విడవబడిన దానమని కృంగిపోతున్నావా? నువ్వు ఎవరికి ఇష్టురాలివయ్యో చెప్పండి, ఎవరికి ఇష్టురాలివయ్యో? దేవునికి ఇష్టురాలివయ్యో. దేవుడు ఏం చేసుకున్నాడు తెలుసా? ఇష్టురాలైతే ఒక అమ్మాయిని, ఒక కుర్రోడు చూసాడు అనుకో, బాగా నచ్చింది అనుకో, ఇంకా అడిగి పెళ్ళి అవ్వలేదు అనుకో, ఇటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తుంది. ఇంకా కొంచెం ఫాస్ట్ అయ్యాడు అనుకో, ఆడేళ్ళు అడిగేస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు అని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఎప్పుడైతే ఇష్టురాలివయ్యావో వెంటనే ఇంకో పేరు కూడా పెట్టేశాడు దేవుడు. ఏమన్నాడు? బ్యూలా అనే మాటకు అర్థం ఏంటి? పతివ్రత. అంతేకాదు, దేవునితో ప్రదానము చేయబడిన వాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టురాలివయ్యావో దేవుడు ఏం చేసుకుంటాడు తెలుసా? ఆయన ప్రియ బిడ్డగా, ప్రియురాలుగా, ఆయన యొక్క వధువు సంఘంగా నిన్ను ఆయన పతివ్రతగా నిన్ను అంగీకరించి ఆయనకి ఇష్టురాలుగా, ఆయన ప్రియురాలుగా చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చెంగు నీ మీద వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన చెంగు నీపై, నాపై పడిందో, we will be in the abundance. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో, నా జీవితంలో దుఃఖం ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ ఎదురైనా, నీ కన్నీటి ప్రార్థన చూశాడు, నీ అవమానాన్ని దేవుడు చూశాడు, నీ కృంగుదలను చూశాడు, నిద్ర లేని రాత్రులను చూశాడు దేవుడు. నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు నా సహోదరి. నీ జీవితంలో 2016 be the year of the son of righteousness shining on you. నీతి సూర్యుడైన యేసు ప్రభు నీ మీద ఆయన ముఖ కాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. నీ బాష్ప బిందువును తుడుస్తున్నాడు. నీ బాష్ప బిందువును తుడుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ కష్టాల్లో నాకు ఇష్టురాలు అయ్యో యోబు, అన్ని పరీక్షల్లో నాకు ఇష్టుడు అయ్యోవయ్యా.
తీసుకో నా అబండెన్స్ అన్నాడంతే, రెట్టింపు రెట్టింపు రెట్టింపు. ఈ రాత్రి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాట అదే. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నాకు ఇష్టురాలివయ్యావు, నేను నిన్ను హెప్సీగా మార్చుకున్నాను, బియోలాగా నా సొంతాన్ని చేసుకున్నాను, నీ మీద నా యొక్క వస్త్రం వేసి నా సొంత దానిగా నేను నిన్ను చేసుకున్న తర్వాత నా అబండెన్స్ నీ జీవితంలో ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గమనించాలి. మన జీవితంలో మన సమృద్ధి ఎలా ఉంటుందో, మన జీవితంలో దేవుని సమృద్ధి ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో మన సమృద్ధే చాలా గొప్పగా ఉంటుంది. మన జీవితంలో దేవుని సమృద్ధి ఎలా ఉంటుందో తెలుసా? మన జీతం డాలర్లో వచ్చి మన ఖర్చు రూపాయల్లో ఉంటే ఎలా ఉంటుంది? నా జీతం 10,000 రూపాయలు, నా జీతం దాంతో రన్ చేసుకున్నాను. ఇప్పుడు అలా కాకుండా ఆ 10,000తో నేను రన్ చేసుకున్నాడు, 10,000 పక్కన ఆర్ఎస్ తీసేసి డాలర్స్ వేసారు అనుకోండి, ఇప్పుడు ఖర్చు మాత్రం రూపాయలే. మనిషి లైఫ్ లో గాడ్స్ అబండెన్స్ అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుని అబండెన్స్ అలాగుంటుంది. చివరిగా లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఫేత్ఫుల్గా ఉంటే దేవుని ఆశీర్వాదాలని సమృద్ధిగా పొందుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు మొదట వెతికితే నీకు కావాల్సినవి అన్నీ నేను నీకు ఇస్తాను. మత్తయి 6:33. ఈ రోజు అమెరికా, ఇంగ్లాండ్ అంతగా గొప్ప దేశాలుగా డెవలప్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ఇంగ్లాండ్ దేశానికి సువార్త ఎలాగెళ్ళింది? రోమా సైనికుల ద్వారా సువార్త వెళ్ళింది. సువార్త వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ ఏం చేసింది తెలుసా? ప్రపంచానికి సువార్త పంపేసింది. ప్రపంచానికి సువార్త పంపించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచంలోనే ఇంగ్లాండ్ దేశ సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాడు. అమెరికా ప్రపంచానికి సువార్త పంపించినందుకు అమెరికాని దేవుడు దీవించాడు. వాళ్ళ డాలర్ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అన్నందుకు దేవుడు ఆ డాలర్ని ఆకాశాన్ని అంటించాడు. ఈ రోజుని మన భారతదేశంలో కూడా క్రీస్తు సువార్త ఎదజల్లితే దేవుడు మన దేశాన్ని కూడా ఉన్నత దేశంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశం సంగతి ఒకటైతే వ్యక్తిగతంగా నీ జీవితం తీసుకో, దేవుని పనికి నువ్వు ముందుకు రా. అభిషేకము ప్రార్థనకి అభిషేకానికి ఎలా లింకో, సమృద్ధికి దేవునికి ఇచ్చుట, అది ఆర్థికంగా అవ్వచ్చు, సువార్త పరంగా అవ్వచ్చు, ఎలాగన్నా సరే ఇచ్చేయి. దేవునికి ఇవ్వి, దేవుని ద్వారా పొందుకో. నువ్వు ఎంత ఇస్తావో 2016వ సంవత్సరంలో మన చర్చిలో 2 రకాలు ఉంటారు. గొర్రెల కాపర్లు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు వారి డబ్బుతో దేవునికి సంతోషపరచవచ్చు, గిఫ్ట్స్ కానుకలు ఇచ్చి. గొర్రెల కాపర్లు వారి పరిచర్యతో దేవుణ్ణి సంతోషపరిచారు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇంతకాలం కాదు 2016లో నేను దేవునికి గొప్పగా పరిచర్య చేస్తాను, నా సమస్తముతో దేవునికి ఉపయోగపడతానని దేవునికి ఉపయోగపడు. దేవుడు నువ్వు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా గొప్పకిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? విలియం కేరీ గారి డైలాగ్ మనం కూడా చెప్పాలా, మనం చేయాలి. ఏంటి తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. అంటే దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలని ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టండి. మళ్ళీ చెప్తాను చూడండి లాస్ట్గా, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. ఆ విధంగా నువ్వు దేవుని కొరకు చేస్తే దేవుని నుండి అత్యున్నతమైన సమృద్ధి, మోర్ బ్లెస్సింగ్స్, అబెండెన్స్, సమృద్ధి ఆశీర్వాదంతో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో దేవుడు మనలందరినీ వర్ధిల్ల చేసి 2016వ సంవత్సరం సమృద్ధి సంవత్సరముగా మన సంఘానికి, వ్యక్తిగత జీవితానికి, చేతి పనులకి, కుటుంబానికి దేవుడు మోర్ బ్లెస్సింగ్స్తో మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య ఈ వాక్యమును మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే ఈ వాక్యమో నా కొరకే వచ్చిందనుకున్నారో వారి జీవితంలో ఈ వాక్యాన్ని నెరవేర్చండి. వారిని నీ ప్రార్థనలో బలపరచండి. వారి కన్నీరుని చూసో, వారి దుఃఖాన్ని చూసో, వారి దీనస్థితిపై దయ చూపండి. వారి సంవత్సరం నీకు శ్రేష్టమైనది, వారి చేయగలిగినది నీ కొరకు చేసి బౌండరీస్ లేని నీ సమృద్ధిని పొందుకుని దీవింపబడే భాగ్యం దయచేయమని మా అందరిని నీ కృపకు అప్పగిస్తూ, నీ సమృద్ధి గల నీ వాగ్దానానికి, నా గిన్నె నిండి పొర్లుచున్నదనే వాగ్దానానికి మమ్మల్ని అప్పగించుకొనుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.